ఆదుకునే దానికోసంగా 1,84,557 కోట్ల రూపాయలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖర్చు చేసి రైతులకు అండగా నిలవడం జరిగింది. ఈరోజు చూస్తే దాన్ని సమీక్షించేవాడు లేడు, మాట్లాడేటువంటి వాడు లేడు, పట్టించుకునేటువంటి నాదుడు లేడు. ఈరోజు మీ పరిస్థితి ఏంటి అంటే, పాపం ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ మంత్రి మీద, మీ మంత్రి పేషి మీద జిఎం ఆగ్రోస్ రాసినటువంటి లేఖ సమాధానం చెప్పండి. దీనికి విచారణ చేయించారా? ఒక అధికారి, మీరు నన్ను ఒక అధికారిని, మీరు అంటే అధికారులను ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తున్నారు? ఒక అధికారిని మధ్యవర్తిత్వం వహించమంటారు ఆ లంచాలకి. ఎప్పుడన్నా విన్నామా? చూడటం కాదు, అసలు విన్నామా ఇటువంటి కథనాలు? ఇటువంటి ఎప్పుడన్నా ఇంత స్థాయిలో అవినీతి, రైతులను అడ్డం పెట్టి దోచుకోవడం కాకపోతే, అంటే రైతులకు ఇచ్చేటువంటి యంత్రాలలో నాణ్యమైనటువంటి యంత్ర సామగ్రి ఇవ్వకుండా మీరు లోపాయకారతనంగా వాళ్ళ దగ్గర తక్కువ రేటు కొని మీరు ఎక్కువ రేటు మింగడానికి, రైతుల దగ్గర నుంచి సంబంధించినటువంటి వాళ్ళకి వ్యవసాయ పరికరాలు ఏదైతే ఫామ్ మెకానిజం